హలో వెల్కమ్ టు వాట్ ఈట్ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఈట్ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచేరి రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారో. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఈరోజు వాట్ ఈట్ టేస్ట్ 2 ఇయర్స్కి ఎలాంటి రెసిపీస్ పరిచయం చేస్తున్నారు? వంకాయలు ఎన్ని ఐటమ్స్ చేసుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా కానీ ఇంకా వేరే ఏదైనా చేసుకుని తినాలనిపిస్తూ ఉంటుందండి. వంకాయ కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నామండి. వంకాయ కొబ్బరి వేపుడు. వంకాయ కొబ్బరి వేపుడు, అవును. ఓకే, గుడ్, బాగుంది. వంకాయతో నిజంగానే యాక్చువల్లీ మీరు అన్నట్టుగా సో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ చేయాలని ఉంటుందంటే, ఎందుకంటే ఆ వంకాయ టేస్ట్ అలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఈ రోజు మనం ఒక ఫ్రై ప్రిపేర్ చేసుకోబోతున్నాం వంకాయతో. సో అది కూడా వంకాయ కొబ్బరి ఫ్రై. యా, సో వంకాయ కొబ్బరి ఫ్రై మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మనం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. వంకాయలు, కొబ్బరి, ఆవాలు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చెనపప్పు, పసుపు, రెడ్ చిల్లీ, మినప్పప్పు, లెమన్, జీరా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి నేర్చుకుందాం. పండుగరు, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీనిలో. ఓకే అండి. మనం వంకాయ అలాగే పచ్చి కొబ్బరితో చేస్తున్నామండి. ఈ కాంబినేషన్లో వంకాయని డైరెక్ట్గా కాకుండా కొద్దిగా బాయిల్ చేసుకొని దీనిలో ఇచ్చేద్దామండి. ఈలోపు మనం వంకాయలు కట్ చేద్దాం. దీనిలో కొద్దిగా వాటర్ పెట్టుకుందాం ఈలోపు. ఓకే, వంకాయలు బాయిల్ చేయడానికా? అవునండి. అంటే వంకాయలు ఎందుకు బాయిల్ చేసుకోవడం? వాటి అవి తొందరగానే అయిపోతుంది కదా ఫ్రై. వంకాయలు అంటగానే జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మగ్గిపోతాయి కదా. సో దాన్ని ఎందుకు బాయిల్ చేసుకోవడం? ఈ ప్రాసెస్ మనం కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి అట్లా లైట్గా, అంటే ఫుల్ బాయిల్గా మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేయనవసరం లేదండి. మనకి ఆ వేడి నీళ్ళు కొద్దిగా మరిగేందుకు వంకాయ కట్ చేసుకొని హాఫ్ బాయిల్ కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా సాల్ట్. సో అలాగా మీడియం పీసెస్గా కట్ చేసుకుంటున్నాం మనం. అంటే దీంట్లో మనం మీడియం ఇలాగే కట్ చేసుకోవాలి, లేకపోతే సన్నగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవాలి. ఎలా కావాలంటే అలా షేప్స్ కట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఎలాంటి షేప్లో కట్ చేసుకుని అన్నీ ఒక షేప్లోనే ఒకే సైజ్ ఉండేలా కట్ చేసుకుంటే బాగుంటుంది. యా, కరెక్ట్గా కుక్ అవుతాయి, చూడ్డానికి బాగుంటుంది, అన్నిటికీ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ పీసెస్ని నేను ఇందులో వేసేసేనా? ఓకే అండి. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి రోటీస్లోకి బాగుంటుంది కదా. రోటీస్లోకి బాగుంటుంది. అలాగే డైరెక్ట్గా తీసుకున్నా కానీ స్టార్టర్ లాగా తీసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. సో స్టార్టర్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో వంకాయలు అయితే ఇలా మనకి ఇవి కుక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఏమైనా లిడ్ పెట్టేయమంటారా ఒక 2 minutes పాటు? అవసరం లేదండి, అవసరం లేదు. కొద్దిగా దీనిలో ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది కాబట్టి నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీరా, అలాగే ఆవాలు. సో జీరా, ఆవాలు. ఇలాంటి ఫ్రైలు ఏం చేసుకున్నాయండి, లైట్గా జీరా ఆవాలు అనేది కంపల్సరీ. సౌత్ ఇండియన్ బేస్లో మనం ఏం చేసుకున్నా కానీ ఫ్రై టైప్లో మనం ఏదైతే ఇప్పుడు ఫ్రై టైప్లో చేసుకుంటున్నామో పోపు అనేది కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ఆనియన్ కానీ ఇంకే వేరే ఐటమ్స్ కానీ యాడ్ చేసుకుంటే కనుక ఆ తింటున్నప్పుడు మనకి పోపు అనేది మంచిగా ఫ్రై అయి ఉంటుంది కాబట్టి కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. బేసిక్గా కొన్ని వాటిలో పోపు వేస్తేనే, ఆ తాలింపు అనేది వేస్తేనే చక్కగా ఫ్రై చేసుకొని ఆవాలు చిటపట్లాడి ఆ తాలింపు మంచిగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుంది. ఏమాత్రం ఆవాలు చిటపడలేకపోయినా చేదు అలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఎస్, ఇలాంటివన్నీ కూడా హెల్తీ కూడా. ఇన్ఫాక్ట్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం కదా. అవును, లైట్గా ఉంటుంది కాబట్టి మంచిది. కొద్దిగా శనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు,
రెడ్ చిల్లీ, చిల్లీస్, గ్రీన్ చిల్లీ, ఓకే, ఆనియన్స్, యా ఆనియన్స్. సో ఆనియన్స్ కూడా దీంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామా? అవునండి. అంటే అలాగే కట్ చేసుకోవాలా, లేకపోతే మనం కావాలంటే కూడా కొంచెం పెద్ద పెద్ద వీట్ సైజ్గా కట్ చేసుకోవచ్చా? లేదండి, చిన్న చిన్న పీసెస్గానే ఉండాలి. ఇప్పుడు ఫ్రై అంటున్నారు కాబట్టి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి కదా? అవునండి. ఆనియన్ అనేది పచ్చిదనం లేకుండా వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలా. ఓకే ఓకే, యా. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. మనం ఇలాంటి ఫ్రై చేస్తున్నప్పుడు మనకి దీనిలో పోపు ఫ్రై అవ్వాలని ఎంత బాగా మంచిగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. అలాగే అల్లంలో పేస్ట్ వేసిన తర్వాత కూడా దాన్ని కూడా అంతే బాగా ఫ్రై చేసుకుంటే కనుక పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. లేకపోతే ఆ పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అసలు ఆ ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. ఫ్లేవర్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్. చూడండి పండుగ ఇక్కడ మనకి ఇవి చాలా, ఇంకా మనకి ఏమన్నా అవ్వాలా, కుక్ అవ్వాలా? ఇంకొక 2 minutes ఉంచుదామండి. 2 minutes, ఓకే. గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, అంటే దీంట్లో ఓన్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాం పండుగ? రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇచ్చేస్తామండి. యాడ్ చేస్తున్నాం, ఓకే. వంకాయలు ఉడికిపోయినాయి, సరిపోతాయి మనకి. రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలి, బికాస్ మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. అవును. సాల్ట్, కొబ్బరిని తురుము పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసేద్దాం. అంటే దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తారా? పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తేనే బాగుంటుంది. అవును, పచ్చి కొబ్బరి కాబట్టి ఇప్పుడు మనం వంకాయల కంటే ఫస్ట్ వేసేస్తున్నాము. ఓకే, ఫ్రై కొద్దిగా ఫ్రై కానీ. ఓకే, ఓకే అండి. వంకాయ కూడా తీసేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే, ఇదిగోండి ప్లేట్లో తీసేస్తాం. సో వంకాయలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాము. అండ్ మనం ఆల్రెడీ ఒక పక్కన సైడ్ కోకోనట్ని ఫ్రై చేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి తురుము చేస్తాం కదా, సో అది ఫ్రై చేసేసుకుంటున్నాము. యా, యా. సో కొబ్బరి కూడా ఆల్మోస్ట్ మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టుంది కదా, ఇంకా ఫ్రై అవ్వాలా? కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మన కొబ్బరి పట్టిన తర్వాత అది పిండితే పాలకి వస్తుంది. అట్లా పిండకుండా డైరెక్ట్గా వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది కొబ్బరి. యా, సో డైరెక్ట్గా ఎండు కొబ్బరి వేసేదాని బదులు పచ్చి కొబ్బరిని తీసుకొని చక్కగా దాన్ని తురిమి దాన్ని ముందర ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవును. ఓకే, ధనియా పొడి వేసాను. ఏ పొడిలో వేయలేదు మీరు ఇంతవరకు? కొద్దిగా ధనియా పౌడర్, ఓకే, చిల్లీ పౌడర్ని లైట్గా. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇచ్చేసినాం కాబట్టి చిల్లీ పౌడర్ అనేది చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, యా. కోకోనట్ వేసిన తర్వాతే మొత్తం వేసేసారు కదా, లైక్ ధనియా పౌడర్ కానీ చిల్లీ పౌడర్ కానీ, అవంతా మరి పీసెస్కి పట్టుకుంటుంది అంటారా? పట్టుకుంటుంది. వంకాయ అనేది ఎక్కువగా బాయిల్ చేసుకుని వస్తుంది లేదండి, హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఓకే, యా.
చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ దీంట్లో కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పెద్ద పెద్దగా దొరుకుని అవి బాగోదంటారు. మన దీనిలో చాప్ చేసిన గ్రీన్ చిల్లీ యూజ్ చేసామండి. కావాలంటే మనకి పొడుగు గ్రీన్ చిల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు, పొడుగుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మనం ఫ్రై టైప్లో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రీన్ చిల్లీ అనేది మనకి పేస్ట్ యూజ్ చేసినాం. ఆ కొబ్బరితో పాటు ఫ్రై అవుతుంది కాబట్టి ఆ మసాలాతో పాటు ఫ్రై అయినప్పుడు గ్రీన్ చిల్లీ అనేది తింటున్నప్పుడు బాగుంటుంది. ఓకే, సో ఎస్ మంచిగా మీరు ఏదైతే పీసెస్ మనం ఇందాక కుక్ చేసామో ఓవర్గా కుక్ అవ్వకుండా నీట్గా ఉంది. అవునండి, మనకి డైరెక్ట్గా పచ్చి చేస్తే ఏమవుతుందంటే కుక్ చేసినట్టుగా పట్టి ఇప్పుడు మనం చేసిన మసాలా అంతా కూడా నీట్గా పట్టేసుకొని తింటున్నప్పుడు వంకాయ మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటుంది, కొబ్బరి మొత్తం కూడా పట్టేసేసి ఆ టేస్ట్ అనేది మనకి పర్టికులర్ ఉంటుంది. పచ్చి వంకాయ కనుక డైరెక్ట్గా యాడ్ చేస్తే కనుక ఆ పచ్చి వంకాయ ఉడికి కొద్దిగానే వాటర్ లేదే అది ఫ్రై అవుతుంది కానీ 2 సైడ్ కాలుతుంది కానీ మనకి తొందరగా కుక్ అవ్వదు. మనం కొబ్బరి వేసిన తర్వాత కూడా దాన్ని ఎంత ఫ్రై చేసినా కానీ లోన పచ్చిదనం అనేది ఉంటుంది. అలా కాకుండా అంటే ఇలా ఆఫ్ డౌన్ చేసుకున్న వంకాయని యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుందండి. వంకాయ కన్నా కూడా కొద్దిగా కొబ్బరి అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే వంకాయ కొబ్బరి ఫ్రై కాబట్టి కొబ్బరి తక్కువ అయితే కనుక మనకు అది తింటున్నప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుండాలి. ఓకే, సో కొబ్బరి ఫ్లేవర్ ఎందుకు, ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా వంకాయ కొబ్బరి కాబట్టి ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది కూడా ఎక్కువగా తెలుస్తూ ఉండాలి మనకి. అవును. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు పండుగ ఇంకొంచెం ఫ్రై ఏమైనా అవ్వాలంటారా? అయిపోయిందండి, సరిపోతుంది. సరిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీరని. ఓకే, ఓకే, వంకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. వంకాయ కొబ్బరి ఫ్రై వేడివేడిగా రెడీగా ఉంది కాబట్టి టేస్ట్ చెప్పేద్దాం. ఎస్, నాకైతే కనుక దీన్ని రైస్ వరకునో రోటీస్ వరకునో కూడా తీసుకెళ్ళబుద్ధి కావట్లేదు. సో నేనైతే కనుక డైరెక్ట్గా ఇలాగే లాగిచ్చేస్తాను. ఎస్, కొబ్బరి సూపర్ ఫ్రై, కొబ్బరి వంకాయ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ఏమంటారు, ఆ పోపు ఆ తగులుతూ అలాగే ఆ కొబ్బరి వంకాయ సాఫ్ట్గా ఉంది, కొబ్బరి కరెక్ట్గా ఫ్రై అయింది, సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి, వదిలిపెట్టరు. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. అదరగొట్టేశారు, చాలా చాలా బాగుంది.